హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యని. ఈరోజు మనం ద్వారకా తిరుమలలో ఉన్న గోశాలకైతే రావడం అయితే జరిగింది. మీకు ద్వారకా తిరుమలలో ఉన్న విశేషాలు కానీ మన టెంపుల్ కానీ పూర్తిగా చూపించడం అయితే జరిగింది. ఇక్కడ గోశాలను చూపించడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇదిగోండి, ఇదే గోశాల. ఇక్కడ సుమారు మనకి ఆవులు కనిపిస్తున్నాయి చూసారా. సుమారు ఒక 400 ఆవుల వరకు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, గోవులు. మనకి ఈ 400 పైగా ఉన్న ఈ గోవుల్ని మొత్తం మనకి ఈ టెంపుల్ వారే చూస్తున్నారన్నమాట. ఈ ఆలయం వారే చూసుకుంటున్నారన్నమాట. దీని సంరక్షణలో దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ మొత్తం అంతా ఈ ఆలయం వారే చూపిస్తున్నారు, ఇక్కడ చూసుకుంటున్నారు అన్నమాట. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ అనేక రకమైన జాతులు ఆవులు అయితే ఉండడం అయితే జరిగింది. అవి ఏమేం జాతులు అన్నవి కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీటిని డైలీ ప్రతిరోజు ఒకసారి అయితే స్నానం చేయించడం అయితే జరుగుతుంది. ఇవి చూసారు, ఇక్కడ దేశవాళీ జాతి ఆవు అనమాట అండి. ఈ ఆవు ఈ జాతికి సంబంధించిన ఆవులన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మైసూర్ జాతి ఆవులు కూడా ఉన్నాయి అనమాట అండి. ఇక్కడ ఇవి మైసూర్ జాతి ఆవులు అనమాట. ఇవి కనిపించేవి మనకి. అలాగే ఇప్పుడు ఇక్కడ చూసారా, కాంగ్రెస్ జాతి ఆవులు అనమాట. ఇవి అనమాట కాంగ్రెస్ జాతి ఆవులు. ఇక్కడ చూసారా, సాహివాల జాతి ఆవులు అనమాట. ఇవి ఈ రకంగా ఉంటాయి అనమాట. ఇవ్వండి, ఈ సాహి జాతి ఆవులు అనమాట. ఇవి ఇలా అనేక రకమైన జాతుల ఆవులు గట్రా చాలా జాతులు అయితే ఉండడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ జాతి చూద్దాం. కపిలావులు అంటారు కదండి, కపిలావు జాతులు అనమాట. ఇవి కపిలావులు అనమాట. వీటిని ఈ ఆవుల్ని డైలీ ప్రతిరోజు వాష్ చేయడం అయితే జరుగుతుంది, శుభ్రం చేయించడం అయితే జరుగుతుంది, స్నానం చేయించడం. ఇక్కడ అనిపిస్తుంది చూసారు, ఇది కొండగౌరు అనమాట. ఇదిగోండి దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో. ఇవి అడవిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. బయట అయితే కనిపించడం అయితే జరగదు. మనకి ఇక్కడే చూడడం అయితే జరిగింది ఫస్ట్ టైం మేము కొండగూరుని. ఇవి చూసారా, దోళ్ళు అనమాట. ఇవి యాక్చువల్ చెప్పాలంటే అండి, ఇక్కడికి వాష్ చేయడానికి అయితే మనకి ఇక్కడ షవర్లు గట్ట పెట్టడం అయితే జరిగింది. ప్రతిరోజు అక్కడ షవర్లో పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి అనమాట. వాటిని అలా శుభ్రంగా మనకి చాలా నీట్గా అయితే ఉంచడం జరుగుతుంది. ఈ ఆవుల్ని మొత్తం ఇవన్నీ చూసారా, ఈ ఒంగోలు గిత్తల్ని మొత్తం అన్ని రకాల జాతులు అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది, గోవులు. ఇక్కడ 2007 నుంచి స్టార్ట్ చేశారనమాట ఈ గోశాలని. 2007 నుంచి అలాగా మొత్తం ఈ ఆలయం వారే ఇక్కడ దీన్ని చూసుకోవడం అయితే జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్ ఇంకోటి ఏంటంటే, ఈ ఆవుల నుంచి వచ్చి పాలు ఉంటాయి చూసారా, ఆ పాలు మనకి ఇది నిమారి జాతి ఆవు అనమాట. ఈ జాతి కూడా ఇక్కడ అయితే ఉన్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ ఆవు పాలు మొత్తం ఈ పాలంతా మనకి అభిషేకాలు కానీ లేకపోతే మనకు ఉపాలయాలు ఉన్నాయన్నమాట అండి దగ్గరలో. ఆ ఉపాలయాలకి కూడా ఈ పాలు ఉపయోగించడం అయితే జరుగుతుంది. అభిషేకాలు కానీ లేకపోతే అన్నదానాలు కానీ లేకపోతే పాల పదార్థాలు ఉపయోగించడం అని మొత్తం మనకి ఈ దేవాలయానికి సంబంధించిన వాటికే ఉపయోగించడం అయితే జరుగుతుంది ఈ పాలన్నీ. ఈ జెర్సీ జాతి అనమాట ఆవు అనమాట అండి. ఇది కనిపించింది చూసారా, ఈ జెర్సీ జాతి ఆవులు ఈ పాలు ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఈ ఆవులు అయితే ఎక్కువగా మనకి ఇవి చూసారా, పొంగనూరు జాతి ఆవులు అనమాట అండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తాయి ఈ పొంగనూరు జాతి ఆవులు. ఇది హైట్ కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట, పుట్టిగా ఉన్నట్టు ఉంటాయి ఇవి. ఇవన్నీ కనిపించి చూసారా, ఇవన్నీ దోళ్ళు అనమాట. ఇది చూసారండి, ఒంగోలు జాతి ఆవు అనమాట. ఇది కొంచెం బలంగా హైట్గా ఉంటాయి అనమాట అండి. ఇవి వాటి పిల్ల అనమాట అండి. ఈ దోళ్ళు అనమాట. ఇది చూసారా, ఈ గుర్రం అనమాట అండి, వైట్ గుర్రం. మనకి ఇవి కూడా గోశాలలోనే ఉన్నాయి, ఓ పక్కన అనమాట. ఇవి తెల్ల గుర్రం అనమాట. దీని సంరక్షణ కూడా గోశాలలో చూసుకుంటున్నారు.
మొత్తం మెయింటెనెన్స్ అన్ని, దానికి ఆహారం అని మొత్తం అన్ని గో 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 రక్షణ వాళ్ళే మొత్తం చూసుకుంటున్నారు అన్నమాట అండి, గోశాలలే. మీరు ఎప్పుడైనా ఇక్కడ ద్వారకా తిరుమల వస్తే ఇవి ఒకసారి చూడండి. చాలామంది వచ్చి టెంపుల్లో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసారా, కనిపిస్తుంది చూసారా, బాతులు అన్నమాట. చాలా అందంగా ఉన్నాయి చూసారా, ఇవన్నీ చాలా చక్కగా అందంగా ఉన్నాయి అన్నమాట. చూడడానికి కూడా కనువిందుగా ఉన్నాయి. ఇది కూడా ఈ గోశాలలోనే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా వస్తే టెంపుల్కి వస్తే ఒకసారి ఇవన్నీ చూడండి, చూస్తారేమో అని ఆశిస్తున్నాం, మీకు తెలియపరుస్తాం అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే టెంపుల్కి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళందరికీ తెలియపరుద్దామని చెప్పేసి మా ఉద్దేశం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బాతులన్నీ. మొత్తం కలర్ అన్నీ వైటే అనమాట, వేరే కలర్లు కూడా లేవు. చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నాయని చెప్పొచ్చు, అంత బాగున్నాయండి ఇవి టెంపుల్లో అయితే. మొత్తం మా VC6 ఛానల్ని ఎంతగానో అభిమానించి వీక్షిస్తున్నారు, చూస్తున్నారు. మేము పెట్టే అన్నీ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మేము ఇలా కోరుకుంటున్నాం అనమాట. ఇవ్వండి, ఇవి చూసారా, కుందేళ్ళకి సంబంధించి ఉంటాయన్నమాట అండి. ఇందులో కుందేళ్ళు ఉంటాయన్నమాట అండి. ఇవి చాలా కలర్స్ ఉన్నాయండి కుందేళ్ళలో. ఇగో చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కుందేళ్ళు అనమాట మొత్తం. ఇవన్నీ మనకి గోశాల ఉన్నాయి. చూసారా, ఏనుగు అనమాట, ద్వారకా తిరుమలలో ఏనుగు అనమాట. ఇది మనం డబ్బులు ఇచ్చి లేకపోతే ఏనుగు సంబంధించిన ఏమన్నా ఇస్తే మన ఆశీర్వదిస్తుంది. చూసారా, మనం ఇచ్చిన ఏమన్నా తీసుకొని అమౌంట్ తీసుకొని ఇవ్వండి ఆయనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మా VC6 ఛానల్ని చూసి ఎంతగానో అభిమానించే మీ అందరికీ కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మా ఛానల్ని ఎంతో కొంతమంది చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోల్ని అందిస్తామని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.